హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కాలేజెస్కి హాలిడేస్ అయిపోతున్నాయి. ఇంకా ఇంటర్ కాలేజెస్కి రేపటి వరకు హాలిడేస్. ఫస్ట్ నుండి కాలేజెస్ స్టార్ట్. జూన్ 12th నుండి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. స్కూల్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి అంటే మనకేంటి, ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్. ఈ జనరేషన్లో మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే ఓన్లీ బుక్స్, మార్క్స్, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నేను ఇట్లా ఎందుకు అంటున్నా ఓన్లీ బుక్స్ మార్క్స్ అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. మన దేశంలో విద్యా నాణ్యత అనేది చాలా తక్కువ ఉందండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంది. అదేంటి, మనకు మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ సిలబస్ ఉన్నాయి, ఇట్లా అని మీరు అనుకోవచ్చు. అవునండి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఎక్కడున్నాయి? సిటీస్లో ఉన్నాయి, లేకపోతే మన రాష్ట్ర రాజధానాలు అక్కడ ఉన్నాయి, డిస్టిక్స్లలో అట్లా ఉన్నాయి. తప్పితే గ్రామాలలో ఏముందండి? ఏం లేవు కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. సో మనకి ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్ ఉంది. దానికి కారణాలు ఏంటంటే 3 కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వెల్ ట్రైన్డ్ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ లేరండి మన దేశంలో. బాగానే ఉన్నారు కదా టీచర్స్, ఇప్పుడు జాబ్స్ కూడా రావట్లేదు, టీచర్ జాబ్స్ కూడా. మీరేమో టీచర్స్ లేరు అంటుండ్రు అని అనుకోవచ్చు. కరెక్ట్గా మన క్వాలిఫై అయినటువంటి టీచర్స్ లేరండి. ఎందుకంటే ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్స్ మనం చూసుకున్నట్టయితే కొన్ని స్కూల్స్లో ఒక 50 మెంబర్స్కి 100 మెంబర్స్కి ఒక్క టీచరే ఉండడం. ఇంకా కొన్ని స్కూల్స్లలో ఓన్లీ స్కూల్ మొత్తం ఒక్కటే టీచర్ ఉండడం ఇలాంటివి ఉన్నాయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, రెండోది సిలబస్ అండి. సిలబస్ అనేది ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్కి తగ్గట్టు మార్పులు అనేటివి చేయాలి. ఇప్పుడు అన్నీ కూడా మనం సాంకేతిక రంగము, డిజిటల్ రంగం, వీటన్నిటిలో ముందుకెళ్తున్నాం. పిల్లలకు వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అసలు ఎంతవరకు ఉంటుంది? ఒక స్మార్ట్ ఫోన్ వాడడం తెలిస్తే ఇవన్నీ నాలెడ్జ్ ఉన్నట్టు కాదండి. ఆ విధంగా కూడా మనం చూసుకోవాలి. మన సిలబస్ అనేది మనం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఎట్లుంది ఈ జనరేషన్ తగ్గట్టు, దానికి అనుగుణంగా మన సిలబస్ అనేది మార్పులు చేసుకోవాలి. ఇంకా మూడోది ఏంటంటే, స్కూల్స్లో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉండట్లేదు. రూరల్ ఏరియాలో స్కూల్స్ ఎట్లుంటున్నాయి అసలు? ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అట్లా అసలు స్కూల్సే ఉండలేవు. ఓన్లీ మంచి ఫెసిలిటీస్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి స్కూల్స్ మన దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి ఓన్లీ 4.8% ఉన్నాయంట. సో ఈ 3 రీజన్స్ వల్ల మన దేశంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉన్నది. సో వీటిని మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి అంటే పిల్లలకి మనం చిన్న ఏజ్ నుంచి కూడా ఏం చేయాలి, వాళ్ళలో ఆలోచన శక్తిని మనం పెంచాలండి. ఓన్లీ బుక్స్ చదివితేనే మనకి నాలెడ్జ్ వస్తుంది అనేది కానీ, బయట పరిసరాలకు అనుగుణంగా మనం మెదలగలగాలి. టీచర్స్ని కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని స్కూల్స్లల్లో కరెక్ట్గా క్వాలిఫై అయిన టీచర్స్ ఉంటారు? మనకి ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ఇంటర్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉండట్లేదు. అట్లా కాకుండా ఒక 50 మెంబర్స్కి ఒక టీచర్, ఎందుకని 30 మెంబర్స్కో 25 మెంబర్స్కో అట్లా ఉండొచ్చు కదా. అట్లయితే పిల్లలు ఇంకా ఎక్కువగా నేర్చుకోగలుగుతారు కదా. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళలో ఒక ప్రశ్నించేటటువంటి గుణము ఉండాలి. వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా చాలా ప్రశ్నలు వేస్తారండి. ఇది ఎందుకు ఇట్లా? పేరెంట్స్ని అడుగుతూ ఉంటారు, మమ్మీ ఇది ఎందుకు ఇట్లా అనేసి అడుగుతూ ఉంటారు. లేదు ఎట్లా ఎందుకు అవుతుంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతూనే ఉంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కూడా వాళ్ళు అడుగుతున్నప్పుడు సైలెంట్గా కూర్చోమన్నానా, చెప్పేది వినమన్నానా, చెప్పేది రాసుకోండి, ఇట్లా కాకుండా వాడు అడిగే క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. అలాంటప్పుడే వాడి బ్రెయిన్ అనేది ఇంకా కొంచెం ఆలోచిస్తుంది. ఏదన్నా ఒక విషయాన్ని గురించి వాడికి తెలుసుకోవాలి అనే కుతూహలం మొదలవుతుంది. క్వశ్చన్స్ వేస్తేనే వాడికి ఇంకా కొంచెం తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లా కాకుండా మనం జస్ట్ బుక్స్లో ఉన్నది, నాకు ఈ 6 monthsలో ఇంత సిలబస్ కంప్లీట్ అయిపోవాలి, బుక్లో ఇంత ఉంది, ఈ సిలబస్ నాకు ఈ 6 monthsలో కంప్లీట్ అయిపోవాలి అని కథం లెసన్ చెప్పేస్తాం. మన నోట్స్ ఎట్లా బోర్డు మీద రాసేస్తాం, పిల్లలు రాసుకుంటారు. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం చూసేస్తాం, అయిపోతుంది. అంతేగాని వానికి ఏమైనా డౌట్ ఉందా మీరు అడగండి అన్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి అడుగుతారు. కాకపోతే
ఈ సిలబస్ కావాలి, కంప్లీట్ కావాలనే తొందరలో టీచర్స్ ఏం చేస్తారంటే వాటిని ఇగ్నోర్ చేస్తారండి కొంతమంది. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు క్వశ్చన్స్ అడగడం మానేస్తారు. టీచర్స్ ఏం చెప్తుండ్రు, వీళ్ళు ఏం రాసుకుంటారు, అంతే. ఇప్పుడున్న పిల్లలు ఇంకా ఎట్లున్నారంటే ఎస్ మా టీచర్ చెప్పిందే కరెక్ట్. ఇంట్లో మనం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలందరికీ చదువుకున్న పేరెంట్సే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎట్లా అంటే లేదు మా టీచర్ ఇట్లనే చెప్పింది, అదే కరెక్ట్, నువ్వు చెప్పింది రాంగ్, మమ్మీ నీకు రాదు, ఇట్లా చేస్తే మా టీచర్ కొడుతుంది, నేను ఇట్లా చేయను, మా టీచర్ చెప్పినట్టే చేస్తా. అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఆలోచన అనేది అక్కడి వరకే పరిమితం చేసేసుకుంటారు. అట్లా కాకుండా స్కూళ్ళల్లో కూడా వీక్లీ ఒక్క అవర్ అయినా కూడా ఏదైనా ఒక కొత్త విషయం గురించి వాళ్ళకి చెప్పడమో, లేకపోతే సంథింగ్ మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో, ఇట్లాంటి కొన్ని అడిగినప్పుడు వాళ్ళ ఊహాశక్తి కూడా పెరుగుతుంది. అట్లా పెరిగితే వాడు ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించగలుగుతాడు. పెద్ద అయిన తర్వాత ఇది కావాలి, అప్పుడే చిన్నప్పుడే వాడు ఓకే నేను ఇది కావాలి అని ఫిక్స్ అయితే ఏమో కొంతమంది పెద్ద అయినాక కూడా వాడి లక్ష్యం అదే పెట్టుకొని అది సాధించడానికి కూడా వీలుంటుందండి. మనకు ఎడ్యుకేషన్ అంటే ఆ చిన్న పిల్లాడిని ఎట్లా అంటే సమాజం ఒక సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడం అండి ఎడ్యుకేషన్ అనేది. అట్లా అంతేగాని బుక్స్లో ఉన్నది మార్క్స్ వచ్చినాయా లేదా దాన్ని బట్టి డిసైడ్ చేసేది కాదండి. అట్లా అనుకుంటే ఇంటర్లో ఎంతోమందికి 1000కి 950, 940, 960 మార్క్స్ వస్తున్నాయి. మరి వాళ్ళు ఎందుకు ఎంసెట్లో కనీసం క్వాలిఫై కూడా కాలేకపోతుండ్రు? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ప్రిపేర్ అయితే మార్క్స్ వస్తాయి. అంతేగాని దేని గురించి చెప్తున్నారు, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, దీన్ని నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంకి మనం ఎట్లా అప్లై చేయగలుగుతాము, చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుందా, మిస్టేక్ అవుతుందా, అసలు ఏమవుతుంది, దీన్ని ఈ మెథడ్లో కాకుండా నేను ఇంకో మెథడ్లో చేయొచ్చా, ఈ స్టెప్ పైన వేసుకొని ఇది లాస్ట్కి చేసుకోవచ్చా, అట్లా అయితే ఏమవుతుంది అని వాళ్ళు అంతగానం ఆలోచించి చేయలేకపోతాను. చిన్నప్పటి నుండి మనకు బుక్స్లో ఉన్నది అంతే చెప్తాం, పెద్ద అయిన తర్వాత అంతే చెప్తాం. ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు, దాన్ని ఎక్కడ అప్లై చేస్తారు? సో మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలంటే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి. అట్లనే సిలబస్ అనేది ఇప్పుడు మారుతున్న మన జనరేషన్కి ఆధారంగా ఉండాలి. అండ్ అట్లనే స్కూల్స్ అనేటివి కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు ప్రైవేట్లోనే చాలామంది చదువుకుంటారండి. ఓకే అంతో ఇంతో డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ స్టేటస్కి తగ్గట్టుగా ప్రైవేట్ స్కూల్లో చదువుతుండ్రు, లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళ పరిస్థితి ఎట్లా? సో అందుకని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేయాలి. సిలబస్ అనేది మారుస్తలేమంటుండ్రు, పిల్లలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా, స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తారు కదా అంటారు. అవునండి, 10 ఏళ్ళలోపు పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు 18 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఈమెయిల్ పంపించడం అనేది తెలుసు? ఈమెయిల్ పంపించడం అనేది ఎంతమందికి తెలుసు? మన దేశంలో ఓన్లీ 61% యువతకి మాత్రమే ఈమెయిల్ పంపించడం అనేది తెలుసు అంట. ఇది నిన్నను మొన్ననో నేను చూసిన ఒక సర్వే వాళ్ళు చెప్పింది. సో మనం ఫోన్ వాడతాం, టెక్నాలజీ అంతా తెలుసు, కాకపోతే మనకి ఈమెయిల్ పంపించడం తెలియదు. సో ఇందుకోసం అని చెప్పేసి నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకంటే స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో కంప్యూటర్స్ పెడుతుండ్రు, కాకపోతే కంప్యూటర్ గురించి ఏం చెప్పారు. 6 monthsలోనో లేకపోతే 1 yearలో ఆల్మోస్ట్ ఒక 10 classes అయితే కావచ్చు, అంతకుమించి ఏం కాదు. మనము చూసిన దాన్నే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకుంటాం, మన కళ్ళతో మనం చూసిందే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. నీకు కంప్యూటర్ నాలెడ్జ్ కావాలంటే నీకు కనీసం వారానికి 2-3 క్లాసులన్నా కావాలి. నువ్వు కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో ఒకటి చేస్తేనే ఎట్లా అనేది నీకు తెలుస్తుంది. అట్లా ఇవి ఇంప్రూవ్ అయితే నువ్వు స్కూల్లోనే ఈమెయిల్ పంపించడం నేర్చుకుంటాం. తర్వాత యువత అంటే ఎవరండి, కొంచెం 17, 16 ఆ ఏజ్ వరకు ఉంటే అంటారు నీకు స్టార్టింగ్ స్కూల్ నుంచే మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఉంది, అన్నిటి గురించి నీకు నీ స్కూల్ వాళ్ళ అవగాహన కల్పిస్తున్నప్పుడు నువ్వు స్కూల్లో ఉన్నప్పుడే అన్నీ నేర్చుకుంటావు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ కావాలంటే 3 కావాలి. మంచి టీచర్స్ కావాలి. వాళ్ళు కావాలంటే కొంచెం మంచి టీచర్స్ అన్నప్పుడు వాళ్ళు క్వాలిఫైడ్ అన్నప్పుడు వాళ్ళకి శాలరీస్ కూడా బెటర్గా ఇస్తే వాళ్ళు కంపల్సరీ ఈ ఫీల్డ్ ఎంచుకుంటారు. అండ్ సిలబస్ను కూడా జనరేషన్ తగ్గట్టు ఏం అవసరమో ఆ డిజిటల్ రంగంలోకి మనం ముందుకెళ్తున్నామంటే దానికి అనుగుణంగా మార్చుకోవాలి. అండ్ ఇంకోటి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మంచిగా డెవలప్ చేయాలి.
కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.